పశ్చిమ గోదావరి జిల్లా అచంట నియోజకవర్గం అచంట వేమవరం శివారు పడమటిపాలెం దళితవాడలో మంచినీరు సదుపాయం ఇవ్వడంలో వివక్ష చూపుతున్నారని మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజ్ అన్నారు. పడమటిపాలెం దళితవాడలో మహిళలతో కలిసి ఖాళీ బిందెలతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా పుష్పరాజ్ మాట్లాడుతూ గత కొంతకాలంగా పడమటిపాలెంలో బీసీ కాలనీలో మంచినీరు సదుపాయం ఏర్పాటు చేసి దళితవాడలో మాత్రం మంచినీరు సదుపాయం లేకుండా చేయడం వివక్షమని, దీనిపై గతంలో పంచాయతీ కార్యదర్శిని చరవాణిలో అడగ్గా తొందరలో ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు తప్ప ఇప్పటి వరకు మంచినీరు ఇవ్వకపోవడం దారుణమని, గ్రామంలో ముఖ్యంగా దళితవాడలో డ్రైనేజీ సమస్య మరియు కనీసం కచ్చా డ్రైన్ తవ్వుకోవడానికి దళితవాడలో ఉన్న డబ్బులతో తవ్వడం జరుగుతుందని, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఏమైపోతున్నాయని, ప్రజల నుండి వచ్చిన కష్టార్జితంతో పన్నుల రూపంలో వసూలు చేసి అధికారులకు ప్రభుత్వం జీతాలు చెల్లిస్తుంటే అధికారులు కనీసం గ్రామ స్థాయిలో నివాసం ఉండకుండా, సమస్యలు తెలుసుకోకుండా, సమస్యలు పరిష్కరించకుండా ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నారని, ఇకనైనా ప్రభుత్వ అధికారులు దళిత వాళ్లకు ముఖ్యంగా పడమటిపాలెం వారికి మంచినీరు సదుపాయం కల్పించి డ్రైనేజీ మరియు సదుపాయాలు కల్పించాలని, లేకపోతే రానున్న రోజుల్లో మాల మహానాడు ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నా పేరు నన్నేటి పుష్పరాజ్, మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని. మరి ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఏదైతే ఆచంట నియోజకవర్గం ఉందో, ఆచంట నియోజకవర్గం ఆచంట వేమవరం శివారు పడమటిపాలెంలో దళిత కాలనీలో మంచినీళ్ళు మాత్రం తాగడానికి చాలా దారుణ పరిస్థితులు ఉన్నారు. కనీసం ఈ దళిత వాడకి మంచినీళ్ళు కావాలనే ఒక అవకాశం ఇవ్వాలని అధికారులు కానీ నాయకులకు కానీ మరి ఈ గ్రామాన్ని మర్చిపోయినట్టున్నారు. మరి పక్కనే ఇదే గ్రామంలో మరి ఎవరైతే బీసీ ఏరియా అవుతుందో బీసీ ఏరియాకి 2 పాయింట్లు వాటర్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వాటర్ ట్యాప్ కనపడుతుంది. ఈ వాటర్ ట్యాప్ మామూలుగా కట్టడం జరిగింది తప్ప కానీ కనీసం నీళ్ళకి మాత్రం ఉపయోగపడదు. దీని పాయింట్ ఎవరు మంచినీళ్ళు ఎవరు మంచినీళ్ళు లేకపోవడం వల్ల ఈ గ్రామంలో ఉన్న ఈ దళిత వాళ్ళు ఉన్న ఎవరైతే ఎస్సీలు ఉన్నారో వీళ్ళందరూ కూడా వెళ్ళి మరి పోడూరు కానీ కౌటింగ్ కానీ గ్రామాల్లోకి వెళ్ళి ఒక 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి మంచినీళ్ళు కొనుక్కుని తాగే పరిస్థితి మరి యొక్క అధికారులు గౌరవ పరిస్థితి ఉంది. మరి మేము గతంలో కూడా నెల క్రితం నేను సెక్రటరీకి కూడా ఫోన్ చేసి చేయడం జరిగినప్పుడు ఇక్కడ పాయింట్ ఇవ్వలేదంటే ఖచ్చితంగా ఇస్తాము అన్నారు తప్ప కానీ ఇప్పుడు వరకు మంచినీళ్ళు ఇవ్వలేదు. అంటే మేము ఓట్లు వేయడానికే తప్ప మరి మేము పనులు చేయించుకోవడానికి పనికిరాం. మాకు వచ్చిన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అనేది ఏం చేస్తున్నారో అధికారులు మాకు తెలియజేయాలి ఖచ్చితంగా. మరి ఈ సంబంధించిన వాటర్ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు ఎక్కడైతే మంచినీళ్ళు లేవో మరి క్షేత్రస్థాయిలో మీరు ఎందుకు వీటి మీద చర్యలు తీసుకుంటారా? ఇది ఖచ్చితంగా మరి ఉద్యమాల్లో మేము చెప్పేది ఏంటంటే మరి ఇక్కడంతా కూడా మేము ఖాళీ బిందుతో మీ నిరసన ఎందుకు తెలియజేస్తున్నామంటే మా పరిస్థితిని మీకు అర్థం అవడానికి మా బిందులతో తయారు చేస్తున్నాం. ఎందుకంటే మేము ఓట్లు వేయడానికే తప్ప మేము పనులు చేయించుకోవడం మాత్రం 80% ఉపయోగపడం. మీరు పలానా పార్టీ అని చెప్పి ఒక పార్టీ ముద్రేస్తున్నారు తప్ప మేము ఏ పార్టీ కాదు. ఎవడు ఏ నాయకుడు వచ్చినా మేము పని చేయడానికి మాకు ఓటేంట్రా బాబు అంటే మేము ఓటేయడానికే ఉన్నాం తప్ప దళితులు మా వాళ్ళు ఎంత తిరుగు తక్కువ వాళ్ళంటే కనీసం ఓటేస్తున్నారు తప్ప పని మాత్రం చేయించుకునే పరిస్థితిలో మరి ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత వాళ్ళని కూడా అలా ఉన్నాయి. మీరు ఇంకొకసారి చూసుకుంటే ఈ యొక్క మరి డ్రైనేజీ సమస్య ఏదవుతుందో డ్రైనేజ్ సమస్య కూడా ఇక్కడ మేము స్పష్టంగా చూడవచ్చు. మరి ఎస్ఎస్టీ సభల నిధులను కూడా ఏమవుతున్నాయో అధికారులు చెప్పాలి. మరి ఎందుకు ఇలా డ్రైనేజీలు వేశారు అంటే అగ్రవర్ణాల కాలనీలో మాత్రం రోడ్లు వేస్తూ ఉంటారు, డ్రైనేజీలు వేస్తూ ఉంటారు. మరి దళిత వాళ్ళు మాత్రం డ్రైనేజ్ అవసరం లేదా? అలాగే ఈ పక్కన చూసుకుంటే కచ్చా డ్రైన్ పంచాయతీ వారు తవ్వించవలసిన కచ్చా డ్రైన్ ఏదైతే ఉందో ఆ కచ్చా డ్రైన్ మా గ్రామస్తులే మా డబ్బులతోటే మేము ఏ రోజుగా రోజు కూలి పనికి వెళ్తానే కానీ మాకు రాని డబ్బుల పరిస్థితిలో ఆ డబ్బులు పోజేసుకుని మా వాళ్ళు వీటిని తవ్వించుకోవడం జరిగింది. అంటే వీటికి వచ్చిన నిధులు కూడా మీరు డ్రా చేసుకుని ఏ రకంగా తింటున్నారో ఇంకా ఖచ్చితంగా నేను ఆర్టీ యాక్ట్ ప్రకారం ముందుకు వెళ్ళబోతున్నాను. అంటే నేను చెప్పేది ఏంటంటే మంచినీళ్ళు అన్నది ఇక్కడ చాలా కొరతగా ఉంది. మీరు ఒకసారి చూసుకుంటే ఇక్కడే కాదు పక్క గ్రామంలో కూడా కౌటిలో కూడా మన రీసెంట్గా జరిగింది. అంటే మంచినీళ్ళు అన్నది ఎందుకు ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం? అంటే ఎందుకు ఇబ్బంది జరుగుతుంది? అంటే ఈ వాటర్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఏమవుతుంది? అంటే అక్కడ ఉన్న లోకల్గా ఉన్న సెక్రటరీ ఏమవుతున్నాడు? అసలు ఏంటి క్షేత్రస్థాయిలో అధికారులు నివాసం ఉండకపోవడం వల్ల ఇక్కడ సమస్యలు తెలుగుతులే. గవర్నమెంట్ ఇచ్చారిస్తుంది, వాళ్ళకి అవసరం ఇస్తుంది. మీరు గ్రామాల్లో ఉండి క్షేత్రస్థాయి నుండి గ్రామస్తులకు ఏం కావాలో తీసుకోమని గవర్నమెంట్ ఇస్తూ ఉంటే ఈ అధికారులు సొంత ఊర్లో నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఉద్యోగాలు చేస్తున్నప్పుడు క్షేత్రస్థాయిలో మీకు ఏం జరుగుతుంది ఎవరు తెలియదు. ఇక్కడ మేము మా గ్రామస్తులు అడిగితే చెత్త బండి 10 రోజులకోసారి 6 రోజులకోసారి వస్తుందంట. అంటే మేము అంటరాని వాళ్ళుగానే ఉండాలా? దళిత వాళ్ళకి మీరు చెత్త బండ్లు కూడా పంపించరా? శానిటైజర్ కూడా చేయరా? కనీసం బ్లీచింగ్ కూడా ఎవరెక్కడ? ఏమవుతున్నాయి నిధులు? చాలా దారుణ పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మేము అడుగుతున్నాం, ఒకటే చెప్తున్నాం, దళిత వాళ్ళని మాత్రం మీరు ఆమడ దూరాలు పెట్టాలని చూస్తే మాత్రం ఉవ్వెత్తున మేమందరం కూడా ముందుకు సిద్ధమై మరి మేమందరం కూడా రోడ్డు ఎక్కితే మాత్రం ఈ ప్రభుత్వంగా ఉన్న అధికారులందరూ కూడా రోడ్డు మీద లాటం సిద్ధంగా ఉన్నాం. అధికారులే మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఎందుకంటే నాయకులు అన్న వాళ్ళు హామీలు ఇచ్చేస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు తప్ప దీన్ని చిత్తశుద్ధిగా పనిచేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. మేము కష్టపడి పనిచేసి మాకు వచ్చిన కష్టంలో మేము పనులు కడుతుంటే ఆ పనులను మీరు జీతాలుగా తీసుకుని మాకు సేవ చేయటం మానేసి మీరున్న అగ్రవార నాయకులకి మీరు ఒత్తాస పలుకుతూ ఉంటే మాత్రం ఇక్కడ ఎవడో చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా మేము తిరగబడే రోజులు వస్తాయి.
రానకుండా చేసుకోవాలని బాధ్యత అధికారుల మీద ఉంది. ఇప్పటికైనా సరే పడమటపాలెంలో ఉన్న మంచినీళ్ళ సమస్యను మీరు పరిష్కరించకపోతే మాత్రం రానున్న రోజులు రోడ్డు మీద ఎక్కడ సిద్ధంగా ఉన్నా తెలియజేస్తూ మీ నన్ను పుష్పరాజు. జై భీమ్. జోహార్ బీర్ అంబేద్కర్. జోహార్. జోహార్ బీర్ అంబేద్కర్. జోహార్. దళితుల ఐక్యత. వర్ధిల్లాలి. దళితుల ఐక్యత. వర్ధిల్లాలి. జోహార్ బీర్ అంబేద్కర్. జోహార్. జోహార్ బీర్ అంబేద్కర్.